కరీంనగర్ జిల్లాలోని 92 సర్పంచ్ స్థానాలకు మొదటి విడత నామినేషన్లు పూర్తయ్యాయి. నామినేషన్ల స్క్రూటినీ కొనసాగుతోంది. డిసెంబర్ 3 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉండడంతో ఏకగ్రీవం చేసుకునేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో రాజకీయంగా సందడి నెలకొంది. ఇప్పటికే గ్రామాల్లో దాదాపు 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదల కావటం, మొదటి విడత నామినేషన్ల గడువు కూడా పూర్తి కావడంతో మొత్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లాలో 92 సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్లు నిన్నటితో ముగిశాయి. అధికారులు ఈరోజు వాటిని స్క్రూటినీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 6 చోట్ల ఈ ఏకగ్రీవానికి సంబంధించిన వేలంపాటలు నిర్వహించినట్లు అధికారులు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల నియమ నిబంధనలు అనుకూలంగా లేకపోతే వాటిని రద్దు చేసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఈ వేలంపాటలకు సంబంధించి ఎక్కడికక్కడ అభ్యర్థులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా నామినేషన్లు పూర్తయిన తర్వాత ఈ ఏకగ్రీవాలకు అయితే అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తోంది. అయితే నామినేషన్ల గడువు ముగిసింది. 3 వరకు ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారనేది కొంత ఆసక్తి అయితే నెలకొంది. మొదటి విడతలో 92 సర్పంచ్ స్థానాలకు గాను 732 నామినేషన్లు వచ్చాయి. అంటే సగటున దాదాపు ఒక్కో చోట 8 నుంచి 12 మధ్యలో నామినేషన్లు వేశారు. కొన్ని చోట్ల 2 లేదా 3 మాత్రమే వేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా మొదటి విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 11న పోలింగ్ అయితే జరగబోతోంది. 2 సంవత్సరాల తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో పల్లెల్లో అన్ని కుల సంఘాలకు ఇప్పటికే పోటీ చేస్తున్న అభ్యర్థులు దావతుల పేరుతో కానీ లేదా ఇతరత్ర మద్దతు తమ కులాలకు సంబంధించిన ఓటర్ల మద్దతు తెలియజేసేందుకు అన్ని రకాల అస్త్రాలను అభ్యర్థులు అయితే వాడుతున్నారు. కొన్ని చోట్ల భూములను కూడా కుదవబెట్టి శ్మశాన వాటికకు కానీ లేదా ఇతరత్ర కుల సంఘాల భవనాలకు కానీ తమ భూములను కూడా కేటాయిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మొదటి విడత ఎన్నికల పోలింగ్ అయితే డిసెంబర్ 11న జరగబోతోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.